హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య మహానిమజ్జనం కాసేపట్లో జరగనుంది. క్రేన్ నంబర్ 4 మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో మహాగణపతి నిమజ్జనం జరగనుంది. పెద్ద ఎత్తున గణనాథులు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాయి. మరొక వైపున శోభాయాత్ర కొనసాగుతా ఉంది. అక్కడి నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటికే ట్రాఫిక్ ను దారి మళ్లించారు, ఆంక్షలు విధించారు. మరొక వైపున పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి గణనాథులు తరలి వస్తున్నట్లు కనిపిస్తా ఉంది కదా. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద సిచ్యువేషన్ ఏంటి? నవీన్, ఇక్కడి నుంచి ఖైరతాబాద్ గణేశుడు అటువైపు క్రేన్ 4 వైపు వెళ్ళిన తర్వాత జనాలంతా కూడా అక్కడికి గణనాథుడిని చూసేందుకు అటువైపు పరుగులు పెడుతున్నారు. అయితే ఇక్కడికి రావాల్సినటువంటి వాహనాలను కొంత ఖైరతాబాద్ గణనాథుడు అటువైపు వెళ్తుండడంతో కొంత ట్రాఫిక్ నిలిపివేసినటువంటి పరిస్థితుల్లో ఇటువైపు గణనాథులను తరలించేటువంటి వాహనాలను నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గణనాథుడిని ఇప్పుడు ఖైరతాబాద్ గణనాథుడు ఎక్కడైతే నిమజ్జనం జరుగుతున్న క్రేన్ 4 వైపు జనాలను మనం చూడవచ్చు. పెద్ద సంఖ్యలో జనాలంతా కూడా ఇటు సెక్రటరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు నడుస్తూ ఉన్నారు. అంతా కూడా గణనాథుడిని చూసేందుకు నిమజ్జనం అవుతున్నటువంటి గణనాథుడిని కనులారా తనివితీరా చూసేందుకు అటువైపు అయితే అంతా నడుస్తున్నారు. ఇటు ట్యాంక్ బండ్ వైపు నుంచి తెలుగుతల్లి లుంబిని పార్క్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు జనాలు అయితే అంతా వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిన్న రాత్రి శోభయాత్రకు బయలుదేరినటువంటి గణనాథులను ఇక్కడ భారీ సంఖ్యలో నిమజ్జనం చేశారు. నిన్న సాయంత్రం నుంచే పాత బస్తీ నుంచి భారీ సంఖ్యలో వచ్చినటువంటి గణనాథులు, ఇటు శివారు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గణనాథులను నిన్న సాయంత్రం నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా రాత్రి వచ్చిన శోభయాత్రకు బయలుదేరినటువంటి విగ్రహాల నిమజ్జనం జరిగింది. 9 గంటల తర్వాత ఇటు ఖైరతాబాద్ గణనాథుడు ఎప్పుడైతే శోభాయాత్రకు బయలుదేరాడో మిగిలిన గణనాథులన్నింటినీ నిమజ్జనం నిలిపివేశారు. ఈ మార్గంలో వచ్చేటువంటి ఆ రూట్లో వచ్చేటువంటి గణనాథుల వాహనాలన్నింటినీ కూడా నిలిపివేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్ వైపు కూడా వెళ్ళేటువంటి వాహనాలను కూడా వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. కేవలం జనాలను మాత్రమే, భక్తులను మాత్రమే అక్కడికి కాలినడకన అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగిలిన ఇటు ట్యాంక్ బండ్ వైపు కూడా పెద్ద సంఖ్యలో జనం అటువైపు నుంచి వస్తున్నారు. ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి కూడా నడుచుకుంటూ ఎన్టీఆర్ మార్గ్ వైపు అయితే భక్తులు వస్తూ ఉన్నారు. ఒకవైపు ఎండ తీవ్రత కూడా ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత కాస్త ఎక్కువగానే ఉన్న ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా భక్తులైతే వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇటు ఎన్టీఆర్ మార్గం అంతా కూడా జనాల రద్దీతో కిక్కిరిసిపోతూ ఉంది. ఉదయం నుంచే తెలంగాణ హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ నిమజ్జనాన్ని కనుల పండుగగా చూసే విధంగా చూసి తనివితీరా చూసేలా ఇక్కడ మొత్తం జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికారులు కూడా ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడైతే 303 కిలోమీటర్ల మేర ఇవాళ 303 కిలోమీటర్ల మేర శోభాయాత్రలు ఉంటాయో ఆ శోభాయాత్ర మార్గంలో ప్రత్యేకంగా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఆ భక్తులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నారు. వాహనాలను అంటే భక్తులు వచ్చేటువంటి వాహనాలకు ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఆ పార్కింగ్ పాయింట్లోనే వాహనాలను నిలిపివేసి కాలినడకగా రావాలని పోలీసులు ఇటు ట్రాఫిక్ సిబ్బంది సూచిస్తుండడంతో భక్తులు అదేవిధంగా వస్తున్నారు. పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పరిసరాల చుట్టూ 3 కిలోమీటర్ల మేర ఈ విధంగా రద్దీ అయితే ఉంది. తర్వాత ఇప్పుడిప్పుడే ఇంకా రద్దీ పెరుగుతూ ఉంది. 12 తర్వాత నుంచి రద్దీ పెరుగుతుండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఉదయం 10 గంటల వరకు మామూలుగానే, అంటే కేవలం ఖైరతాబాద్ గణేశుని దగ్గర తప్ప మిగిలిన చోట్ల ఎక్కడ కూడా రద్దీ కనిపించలేదు. అయితే ఇప్పుడు 12 తర్వాత ఇక్కడ రద్దీ అయితే మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో జనాలు ఇక్కడ గణనాథులను నిమజ్జనం చూసేందుకు అయితే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర కనిపిస్తుంది. ఇక గణనాథులు ఇటు బాలాపూర్ గణనాథుడు ఇప్పటికే శోభాయాత్రకు బయలుదేరినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి
16 కిలోమీటర్ల మేర ఇక్కడ శోభయాత్ర నిర్వహించుకొని ఇక్కడికి రానున్నారు. ఆ మేరకు ఇక్కడ బాలాపూర్ గణనాథుని నిమజ్జనానికి కూడా ఇటు క్రేన్ 4 వైపు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ట్యాంక్ బండ్ వైపు చిన్న చిన్న విగ్రహాలను అటువైపు పంపిస్తూ ఉన్నారు. ఇటు క్రేన్ 4 వైపు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగగానే ఇక ఇటువైపు కూడా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు భక్తుల తాకిడి అయితే పెరుగుతూ ఉంది, గంటకు కూడా భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. మరో గంటలో ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు ఇప్పటికే ఖైరతాబాద్ లకడీకా పూల్ వైపు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పార్కింగ్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రసాదం వితరణ కార్యక్రమాలు కూడా స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, గణపతి ఉత్సవ కమిటీలు అయితేనేమి, పెద్ద మొత్తంలో భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కూడా పెద్ద మొత్తంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. ఒకవైపు ఎండ తాకిడి ఉండడంతో చల్లటి పానీయాలు కూడా భక్తులకు అందిస్తున్నారు. అదేవిధంగా పులిహోర కావచ్చు, గణనాథుడికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు కావచ్చు, ప్రసాదాల వితరణ కొనసాగుతూ ఉంది. అందుకనే వచ్చేటువంటి భక్తులు అక్కడ మంచినీళ్లు సేవిస్తూ ప్రసాదాలు తీసుకుంటూ ఇక్కడికి వచ్చి గణనాథుల నిమజ్జనాన్ని చూస్తున్నటువంటి దృశ్యాలు. ఎక్కడికక్కడ పోలీసు సిబ్బంది మోహరించి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లను పెట్టి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనైతే ఇక్కడ ఏర్పాట్లు భారీగా కొనసాగినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కూడా ఇక్కడ కొంతమంది ఫోన్లు కూడా పోయినాయి. ఆ ఫోన్లను కూడా మైకులలో అనౌన్స్ చేసి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గరకు చేర్చేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ అయితే గంటకు పెరుగుతుంది. మరో గంటలో ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా కనిపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరి కాసేపట్లో మహాగణపతి నిమజ్జనం పూర్తవబోతోంది. ఇప్పటికే వెల్డింగ్ తొలగింపు ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ఒకవైపున పూజ